99 అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను పరిశీలించిన హఫీజ్. మూడంచెల భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రఘురామకృష్ణంరాజు. వేద పండితులు వేద ఆశీర్వాదం. సోషల్ మీడియాలో రేకెత్తించే పోస్టులు పెట్టిన వారిపై చర్యలు. నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న 144 సెక్షన్. ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా దాచేపల్లిలో పెట్రోల్ బాంబులు కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ నందు ఎస్పీ బిందు మాధవ్ ఈ సందర్భంగా మాట్లాడారు. నెల్లూరు జిల్లా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలను స్వయంగా జిల్లా ఎస్పీ ఆరిఫ్ హజీబ్ పరిశీలించారు. పటిష్టమైన మూడంచెల భద్రతా నడుమ బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. 24/7 పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు విధులు మరియు సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాలలో సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు జారీ చేసిన ఎస్పీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ కి నలువైపులా పోలీస్ పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలోని పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ గార్డ్ సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలని ఎస్పీ హఫీజ్ ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు ప్రాంతంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న హింస వెనుక అధికార వైకాపా భారీ కుట్ర ఉన్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. సమస్యాత్మక ప్రాంతంలో వైకాపా ఇలాంటి కుట్రలకు పాల్పడవచ్చని, వారి చేతుల్లో పావులుగా మారిన కొందరు పోలీస్ అధికారులతో పెను ప్రమాదం పొంచి ఉందని తాము మొదటి నుంచి వాపోతూనే ఉన్నామని, అప్పుడే పట్టించుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదాన్ని ప్రశ్నించారు ఆయన. ఈ హింస, రక్తపాతం అంతా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీపీ వైఫల్యం కాదా అని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే అల్లర్లు, హింసను ఎందుకు నివారించలేకపోయారు? దాడులు చేసి రక్తపాతం సృష్టించింది కాక అనుకూల మీడియాలో మొసలి కన్నీళ్లు కార్చుతున్న వైకాపా అసలు ఉద్దేశాలేమిటో ఎందుకు బహిర్గతం చేయలేకపోయారని నిలదీశారు ప్రత్తిపాటి. పల్నాడులో కొద్ది రోజులుగా జరుగుతున్న హింస, పోలీసుల పాత్రపై చిలకలూరిపేటలో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఈ యొక్క ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి హింసకి బాధ్యులు ఎవరు? ఈసీ, డీజీపీ, సిఎస్ వైఫల్యం కాదా? ఎందుకు నివారించలేకపోతా ఉన్నారు? దీని వెనక కుట్ర ఏంటి? ఎన్నికలప్పుడు కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కావచ్చు, గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఓటమి భయంతో దాడులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఓటమి భయంతో ఎన్నికల తర్వాత కూడా ఒక వర్గాన్ని కాపాడుకోవడం కోసం, రక్షణగా ఉండేటువంటి దానికోసం ఈ యొక్క దాడులను ప్రోత్సహిస్తున్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఓడిపోయిన తర్వాత కూడా కేసుల్లో ఉంటే 400 మందో 500 మందో రక్షణలాగా ఉంటారు అనేటువంటి ఆలోచన స్పష్టంగా కనపడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఏనాడు దాడులను ప్రోత్సహించలేదు. ఈరోజు మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ గ్రామం రావణ కాష్టంలో ఉంది. కొన్ని కుటుంబాలని వెలివేశారు. తిరిగి మరలా ఇటీవల హైకోర్టు ఆదేశాలతోటే గ్రామంలోకి రావడం కూడా జరిగింది. అటువంటి మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు దొరికితే రహస్యంగా ఉంచాల్సినటువంటి కారణం ఏంటి? రహస్యంగా ఉంచడంలో మరి దానికి పోలీసులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు రహస్యంగా ఉంచారు? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఆ బాంబులు ఏ పార్టీకి సంబంధించినటువంటి? స్పష్టంగా వైకాపాకు సంబంధించినటువంటి పెట్రోల్ బాంబులు. ఆ బాంబులే కనుక పేలి ఉంటే గ్రామం ఏమయ్యేది? రావణ కాష్టంగా కాలిపోయి ఉండేది. అటువంటిది ఈరోజు పోలీసుల మెతక వైఖరి. కారణం ఏంటి?
ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించినటువంటి డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు, కింది స్థాయి అధికారులు కాబట్టే మెతక వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. ఈ యంత్రాంగం మొత్తం మారిస్తే తప్ప పల్నాడులో కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు నియమించిన ఆ ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు నియమించినటువంటి సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు, ఏఎస్ఐలు మొత్తం యంత్రాంగం అంతా వారు నియమించినటువంటి కాదు కాబట్టి వారు వారికి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ దాడులు ఈ విధంగా యథేచ్ఛగా జరగడానికి కారణం. ఎందుకంటే ముఖ్యమైన నాయకులను అరెస్ట్ చేయట్లేదు, తప్పించి తిరుగుతూ ఉన్నారు. ఏమి చేసినా మా జోలికి రారు అనేటువంటి ధైర్యం వాళ్ళకు ఉంది ఈరోజు. కనుకనే ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ మాదల్లో పెట్రోల్ బాంబులు దొరికినాయి. ఎవరు ఈ పెట్రోల్ బాంబులు తయారు చేస్తుంటారో కనిపెట్టలేరు పోలీసులు అనుకుంటే ఒక్క నిమిషంలో పెట్రోల్ బాంబులు ఎవరు తయారు చేస్తున్నారు, బాంబులు ఎవరు తయారు చేస్తూ ఉన్నారు, దాడులకి కీ పర్సన్ ఎవరు అనేటువంటిది 1 అవర్లో పోలీసు అనుకుంటే కనిపెట్టవచ్చు. కానీ ఎస్పీ ఒక్కరే ఎన్నికలు కమిషన్ పరిధిలోకి వచ్చిన తర్వాత వచ్చారు తప్ప కింద యంత్రాంగం మొత్తం వైసీపీకి సంబంధించిన నాయకులు అపాయింట్ చేసినటువంటి వాడు ఉండటం వలన వాస్తవాలు బయటికి రానివ్వటం లేదు. ఉన్నతాధికారి దృష్టికి కూడా దాచిపెడతా ఉన్నారు. కాబట్టి కింద యంత్రాంగం మొత్తాన్ని రీషఫల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే శాంతి భద్రతలు ఉండేటువంటి అవకాశం పల్నాడు ప్రాంతంలో ఉంది. కాబట్టి దీనికి సిఎస్ కానీ, ఎన్నికల కమిషన్ కానీ, డీజీపీ కానీ బాధ్యత వహించాలి. కాబట్టి వెంటనే కింది స్థాయి అధికారులందరూ మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దాడులు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శివశంకర్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ జిల్లాలో 85.6% పోలింగ్ నమోదైందని అన్నారు. ఓటర్లు అందరూ ఆలస్యమైనా సరే రాత్రి సమయంలో కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో కొన్ని చోట్ల దారుణమైన పరిస్థితులు జరిగినప్పటికీ ప్రజలు వారి ఓటు హక్కును మాత్రం వినియోగించుకున్నారు. ఆలస్యమైన ప్రతి చోట ఓటు శాతం పెరిగిందని అన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన చోట మళ్లీ సజావుగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాము అని అన్నారు. జిల్లాలో పోలింగ్ రోజు 7 కేంద్ర బలగాలు, 19 కంపెనీలు, ఏపీఎస్పీ బెటాలియం విధుల్లో పాల్గొన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్కాస్టింగ్ సహాయంతో ఘర్షణలకు పాల్పడిన వారిని గుర్తించాము. ఘర్షణలకు పాల్పడిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 300 మంది అనుచరులపై కేసులు నమోదు చేశాము. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో 25 మందిని రిమాండ్కి పంపించాము అని అన్నారు. పల్నాడు జిల్లాలో పోలింగ్ అన్నది మీరు చూస్తే ఆ రోజున పోల్ డే రోజున 85.65% పోల్ నమోదైంది ఈవీఎంస్ ద్వారా ఉన్న 1929 పోలింగ్ స్టేషన్స్లోనూ. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ కలిపితే 86.76% ఇంతవరకు కూడా మనకి టోటల్గా వచ్చింది. ఇది లాస్ట్ టైం కన్నా 1% ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంది. సో ఇంత పొలిటికల్లీ సెన్సిటివ్ డిస్ట్రిక్టు అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు కూడా ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున ఓటర్లు అందరూ కూడా ఈ పోలింగ్ స్టేషన్స్కి వచ్చి రాత్రి 9-10 గంటలైనా సరే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు తనకున్న ఓటు హక్కును వినియోగించుకొని ఇంత పెద్ద ఓటర్ టర్నౌట్ ఇచ్చినందుకు ప్రజలందరికీ, ఓటర్లకి అందరికీ కూడా జిల్లా కలెక్టర్ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 86.76% మనకి ఇప్పుడు స్టేట్లో ఉన్న 26 జిల్లాలోనూ కూడా మనం 3rd హైయెస్ట్లో ఉన్నాం. మొట్టమొదటిది ఒంగోలు జిల్లా ఎక్కువ రికార్డ్ అయింది 87%, తర్వాత చిత్తూరు జిల్లా, తర్వాత పల్నాడు జిల్లా. చిత్తూరు జిల్లాకి పల్నాడు జిల్లాకి 0.2% డిఫరెన్స్. సో మనం 3rd ర్యాంక్లో ఉన్నాం ఈ టోటల్ ఓటర్ టర్న్అవుట్లో. సో ఆ విధంగా కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ముఖ్యంగా మరొకసారి ఈ పల్నాడు జిల్లా ఓటర్లు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ 1929 పోలింగ్ స్టేషన్స్లో ఒక 10-15 చోట్ల అక్కడక్కడ సంఘటనలు జరిగిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా మీడియాలో పల్నాడు జిల్లాని ఈ జరిగిన సంఘటనలన్నీ చూపించినా సరే ఎక్కడ కూడా ఎటువంటి సంకోచం కానీ, ఆందోళన కానీ, భయం కానీ లేకుండా ప్రజలందరూ వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వచ్చి అక్కడ వాళ్ళు చక్కగా వాళ్ళ ఓటు హక్కును అన్నది వినియోగించుకోవటం జరిగింది. ఇది మొట్టమొదటిగా మీకు చెప్పదలుచుకున్న విషయం. ఇంకా రెండోది, కలెక్టర్ గారు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత రోజున కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిలోనూ కేసులు రిజిస్టర్ చేసి ఇప్పటిదాకా 250 పైచిలకు ముద్దాయిలను అరెస్ట్ చేశాం. వాళ్ళలో 28 మందిని రిమాండ్ పంపించడం జరిగింది. అట్లనే ఆ తర్వాత ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి పోలీస్ పహారా కొంచెం పెంచి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఫోర్స్ తెప్పించుకొని ఇప్పుడు ఒక 600 మంది ఎక్స్ట్రా ఫోర్స్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి మన దగ్గర ఉన్నారు.
అట్లనే 7 కంపెనీలు ఆర్మ్డ్ పోలీసు ఉన్నారు. అట్లనే 12 ప్లటూన్లు ఏపీఎస్పీ ఉన్నారు. వీళ్ళందరితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ తర్వాత నుంచి పీస్ ప్రివైల్ అయ్యేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా 144 సెక్షన్ కూడా ప్రొమల్గేట్ చేయించి ఎక్కడ ప్రజలు గుంపుగా తిరగకుండా వాళ్ళందరినీ డిస్పర్స్ చేసేసి మాబ్ మెంటాలిటీ రాకుండా కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరైతే మేజర్ రైటింగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో నర్సరావుపేటలో జరిగిన దగ్గర కానీ కారంపూడిలో కానీ అట్లనే ఇంపార్టెంట్ కేసు ఈవీఎంలు డ్యామేజ్లో కానీ వీటిల్లో సత్వరమే చర్యలు తీసుకోవడానికి ఈవీఎంలు డ్యామేజ్ చేసిన కేసులో ఆల్రెడీ 5లో 4 కేసులు అరెస్టులు అయిపోయాయి. 5వ దానిలో కూడా ఇవాళ కంప్లీట్ చేస్తాము. అట్లనే వీడియో ఫుటేజ్ కూడా తీసుకున్నాము కలెక్టర్ గారి దగ్గర నుంచి. ఎవరైతే ఆ డ్యామేజ్ చేసేటప్పుడు పట్టుకున్న వాళ్ళు కాకుండా వెనకాల వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటాము. అట్లనే ఎక్కడైతే చిన్న చిన్న ఇష్యూస్ జరగడానికి అవకాశం ఉందో ఇట్లాంటి విలేజెస్లో కార్డనెంట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ మాచవరం మండలంలో పిన్నెల్లి విలేజ్లో 2 ఇళ్లలో చిన్న చిన్న రాళ్ళు ఒక గుట్టగా పడేసి ఉండి అట్లనే పెట్రోల్ పోసున్న చిన్న చిన్న బాటిళ్ళు ఒత్తు పెట్టున్నవి సీజ్ చేయడం జరిగింది. అట్లనే సత్తెనపల్లి ఏరియాలో ఉన్న మాదాలలో కూడా ఒక ఇంట్లో ఇట్లాంటి పెట్రోల్వి సీజ్ చేయడం జరిగింది. ఇట్లాంటి కాసు ఆపరేషన్లు అన్ని చోట్ల కంటిన్యూ చేస్తాము. ఏవైతే సమస్యాత్మకమైన గ్రామాలు ఉన్నాయో ముందు అవి ఫినిష్ చేసి ఆ తర్వాత ఇన్సిడెంట్స్కి అవకాశం ఉన్న చోట్ల అంతా జల్లెడ పట్టి ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని చట్టపరంగా వాళ్ళందరూ రిమాండ్కి వెళ్ళేలా చూడటం జరుగుతుంది. ఈ పీస్ ప్రివైల్ అవ్వడానికి ఏమేమి స్టెప్స్ కావాలో అన్నీ తీసుకోవడం జరుగుతుంది. రేంజ్ ఐజీ త్రిపాఠి సార్ కూడా ఇక్కడే ఉన్నారు. డీజీ సార్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా ప్రొవైడ్ చేయడానికి కలెక్టర్ గారు కానీ పోలీస్ హెడ్ క్వార్టర్ కానీ అందరూ సహకరిస్తున్నారు. ప్రజలు కూడా ఇది క్లియర్గా తెలుసుకొని ఏ విధమైన చట్ట వ్యతిరేకమైన చర్యలకి పాల్పడకుండా కఠినమైన చర్యలకి లోనవుతారు. ఎవరైనా చిన్న చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడినా కానీ అందరూ దయచేసి ఈ పీస్ ప్రివైల్ అవ్వడానికి కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అభిషేక సేవలో రఘురామకృష్ణంరాజు దర్శించుకుని దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అభిషేక దర్శనం కుటుంబంతో సహా చేసుకోవటం జరిగింది. గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవటం నాకు అదొక రెగ్యులర్ చర్య. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవటం జరిగింది. గుళ్ళు అవసరం మాకు 125 నుంచి మినిమమ్ 150 టచ్ అవ్వచ్చు. ఉన్నాయి 170 సీట్లు కాబట్టి జగన్కి 25 నుంచి ఒక 40 వరకు రావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా మాట నిజం అవుతుందా, జగన్ మాట నిజం అవుతుందా 4వ తారీఖు మధ్యాహ్నానికి మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నా మాటే నిజం అవుతుంది. ఎందుకంటే స్వామి సన్నిధిలో నేను చెప్తున్నా, స్వామి సన్నిధిలో అతను చెప్పలేడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాద గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ తమ పొలాల్లో నుండి వేయవద్దని రైతులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమ పొలాల్లో నుండి పైప్ లైన్ వేయవద్దని గత 10 ఏళ్లుగా రైతులు అడ్డుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ అధికారులు పోలీసుల ప్రొటెక్షన్ కోరడంతో సంఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు రైతులను అరెస్ట్ చేసి ప్రైవేట్ వాహనంలో తరలించారు. అధికారులు రైతుల పట్ల ఈ విధంగా వ్యవహరించడంపై స్థానిక రైతు సంఘం నాయకులు రైతులు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పొలాల్లో నుండి గ్యాస్ పైప్ లైన్లు వేయనివ్వమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంటారండి ఇప్పుడు డబ్బు డిఫరెంట్ గా దింగేరంటారు మా కుర్రోళ్ళు ఎందుకంటే ఆయన రైతులకు ఇస్తారని చెప్పి మాట్లాడడం ఆయన కూడా ఉంటే బాగుంటుంది కదా కలెక్టర్ గారితో. ఆయన 76 తిప్పాడు అసలు. సోషల్ మీడియాలో రేకెత్తించే పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులో హై అలర్ట్ ప్రకటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతుంది. అల్లర్లు జరగకుండా డీఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. జమ్మలమడుగులో ఘర్షణలు తలెత్తకుండా వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలోని ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి, ఎర్రగుంట్ల మండలం నీడిజివ్వి గ్రామంలోని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటితో పాటు పలువురు ముఖ్య నేతల ఇండ్ల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి జమ్మలమడుగులో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగు వెంకటేశ్వర కాలనీ 116, 117 పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా కూటమి నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితి చేజారకుండా టీడీపీ, బీజేపీ, వైసీపీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచామని డీఎస్పీ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్నో దౌర్జన్యాలు చేసినట్లు ఆగ్రహం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు విని ఎంతో మంది అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారని ఆగ్రహం చేశారు. దేశ చరిత్రలో సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్, డిఎస్పీ, సిఐ స్థాయి అధికారులు సస్పెండ్ కావడం ఇదే మొదటిసారి అన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డికి వీళ్ళంతా కొమ్ము కాసి బలైపోయినట్లు ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి కుటుంబం ఎన్నెన్నో దౌర్జన్యాలకు పాల్పడిందని ఆనం చేశారు. 1వ నెంబర్ బూత్ నుండి 10వ నెంబర్ బూత్ వరకు మేకపాటి కుటుంబం దౌర్జన్యాలు చేసిందన్నారు. సమస్యాత్మక మండలమైన మర్రిపాడు మండలంలో కేవలం కానిస్టేబుల్ స్థాయి వ్యక్తిని నియమించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశ మందిరం నూతనంగా నిర్మించబడి ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మేయర్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి, అలాగే నెల్లూరు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి, ఆత్మకూరు నియోజకవర్గ ఎన్నికల్ని సజావుగా నిర్వహించడానికి, రేపటి విజయలక్ష్మిని అందుకోవడానికి నాతోటి కలిసి నన్ను ముందుకు నడిపించినటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ కొమ్మి లక్ష్మీనాయుడు గారు, శ్రీ కంబం విజయరామరెడ్డి గారు, అలాగే శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, శ్రీ బ్రహ్మారెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు ఆనం రంగమయ్య రెడ్డి గారు, ఆనం శోభకర్ రెడ్డి గారు, కొండ్రెడ్డి ఆనం కైవల్యారెడ్డి గారు, అలాగే అనేక మంది ఇక్కడ ఈ సమావేశ మందిరంలో పాల్గొంటున్నటువంటి ఆప్తులకు, ఆత్మీయ అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఈ యొక్క సమావేశ మందిరం ఈరోజు కొత్తగా నిర్మించబడి ప్రారంభించుకున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క సమావేశ మందిరానికి పెద్దలందరి యొక్క అనుమతితో సమావేశ మందిరానికి ఆనం వివేక సమావేశ మందిరం అని చెప్పి నామకరణం చేశారు. అనేక సందర్భాల్లో గడిచిన 4 దశాబ్దాలుగా రాజకీయంగా తోడుగా నీడగా ఉండి నన్ను ముందుకు నడిపించినటువంటి మా అన్నగారైనటువంటి వివేకానంద రెడ్డి గారి పేరుని ఈ సమావేశ మందిరానికి పెట్టుకోవడం ఇది మా అందరికీ కూడా, మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా సంతృప్తినిస్తుంది. మొట్టమొదటి ఎన్నిక ఇది, ఆయన లేకుండా నేను ఎన్నికలు చేయలేదు. ఇప్పటి వరకు ఈ 4 దశాబ్దాల్లో 1982లో మొదలుపెట్టిన ప్రత్యక్ష రాజకీయాలు, ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో మొదటి ఎన్నిక మా అన్నగారైనటువంటి వివేకానంద రెడ్డి గారు లేకుండా నేను ఎన్నిక చేయలేదు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 76,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 30 గంటల పైన పడుతోంది. క్యూ లైన్లో భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు అన్నప్రసాదం, త్రాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీవారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు క్యూ లైన్లు పర్యవేక్షిస్తున్నారు. విలంగని ఎవరు కాదు, కలుపాయి ఎవరు కాదు, ధర్మపురి మౌతం మోటపట్టి
గట్టిగా కష్టం ఉంటుంది. స్లోగా ఇంటికో కంగారే. వన్ బై వన్ ప్లీజ్. స్లోగా పండి. అక్కడ నుంచి ఉండొచ్చు. ఓకే, వెళ్ళండి సార్. అందుకే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను పరిశీలించిన హఫీజ్. 3 అంచెల భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రఘురామకృష్ణంరాజు. వేద పండితులు వేద ఆశీర్వాదం. సోషల్ మీడియాలో రేకెత్తించే పోస్టులు పెట్టిన వారిపై చర్యలు. నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న 144 సెక్షన్. 99 అప్డేట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.